నగరాలు పట్టణాలు అంటేనే కాంక్రీట్ శ్మశానాలు అనే భావన. సమాధులతో ఎప్పుడూ మృత్యువాసన వస్తూ అతి దారుణంగా ఉండే జీవం లేని మానవ నివాసాలున్నట్టు ఉండేవి మొన్నటి వరకు. కానీ ఇప్పుడు సడన్ గా సీన్ మారింది. పర్యావరణానికి హాని కలిగించని నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. నగరవాసులు కూడా ఆహ్లాదం, ఆరోగ్యానికే పెద్దపీట వేస్తూ పర్యావరణహిత నివాసాలకే మొగ్గు చూపుతున్నారు. పచ్చదనం నిండిన ప్రాంతాల్లోనే తమ కలల గృహాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. నివాస గృహాలతో పాటు వివిధ కార్పొరేట్ సంస్థలు కూడా హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాంక్రీట్ జంగిల్ను తలపించే మహానగరంలో హరిత నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. హరిత భవనాలు ఆధునిక జీవన శైలికి చిరునామాలు. నివాసాల నిర్మాణం దగ్గర్నుంచి అందులో జీవనం వరకు సుస్థిర విధానాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే పోకడలు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా సహజ సిద్ధంగా గాలి వెలుతురులు ఉండేలా డిజైన్, నీటిని పొదుపుగా వాడుకునేలా పరికరాలు, వ్యర్థాల నిర్వహణ వరకు హరిత భవనాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫలితంగా గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల్లో ఏటా పురోగతి కనిపిస్తోంది. ఏడాది కాలంలోని 100 ప్రాజెక్టులు పెరిగాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చెబుతోంది. దేశంలోని నగరాలతో పోలిస్తే మనం 3వ స్థానంలో ఉన్నామని తెలిపింది. హరిత నిర్మాణాల ఉద్యమానికి బిల్డర్ కమ్యూనిటీ అమూల్యమైన సహకారం అందించింది. వారి మద్దతుల్లో 20 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించారు. ఒకసారి ఐజీబీసీ రేటింగ్ పొందితే బిల్డర్లు మళ్లీ వెనక్కి తిరిగి చూడటం లేదు. తదుపరి ప్రాజెక్టులన్నీ హరిత ప్రాజెక్టులుగా చేస్తున్నారు. హైదరాబాద్లోనూ 60కి పైగా బిల్డర్లు హరిత ప్రాజెక్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పుడున్న 11.67 చదరపు అడుగుల హరిత నిర్మాణాలు వచ్చే 10 ఏళ్లలో 2-3 పెరిగే అవకాశం ఉంది. శాండ్ ఎనర్జీ, వాటర్ హార్వెస్టింగ్, సోలార్ పవర్తో 40% విద్యుత్ ఆదా, సూర్యకాంతికి వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా నీటి వృధాను అరికడుతూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. గాలి నాణ్యత ఎక్కువగా ఉండేలా, ఇంట్లో ఉండేవారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడేలా పరిసరాలన్నింటినీ పచ్చదనంతో నింపేస్తున్నారు. ఇంకా మరెన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పిస్తూ హరిత భవనాల కాన్సెప్ట్తో నగరవాసుల్ని ఆకర్షిస్తున్నారు. వెంచర్లలోనూ పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలైతే 50-60% స్థలాన్ని పచ్చదనానికి కేటాయిస్తున్నాయి.